ప్రైజ్ ద లార్డ్. మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొదటి ప్రశ్న, తన నీడ పడితేనే స్వస్థత కలుగుతుందని ప్రజలు నమ్మిన అపోస్తలుడు ఎవరు? ఏ పౌలు, బి పేతురు, సి శీల, డి బర్నబా. ఆన్సర్ బి పేతురు. రెండవ ప్రశ్న, సూర్యుడు ఆగిపోయిన సంఘటన ఎవరి కాలంలో జరిగింది? ఏ మోషే, బి అహరోను, సి యెహోషువ, డి కాలేబు. ఆన్సర్ సి యెహోషువ. మూడవ ప్రశ్న, అతి చిన్న వయసులో రాజైన బాలుడు ఎవరు? ఏ యోవాషు, బి యోషియా, సి దావీదు, డి హిజ్కియా. ఆన్సర్ ఏ యోవాషు. నాలుగవ ప్రశ్న, దేవుని హృదయానుసారమైన మనుష్యుడు అని ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్పబడింది? ఏ సౌలు, బి దావీదు, సి సొలొమోను, డి యోనాతాను. ఆన్సర్ బి దావీదు. ఐదవ ప్రశ్న, యెరూషలేము గోడను ఎన్ని రోజుల్లో కట్టారు? ఏ 40 రోజులు, బి 50 రోజులు, సి 52 రోజులు, డి 70 రోజులు. ఆన్సర్ సి 52 రోజులు. 6, ఎవరిని యేసు మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్నాడు? ఏ సీమోను, బి యోహాను, సి యాకోబు, డి ఆంద్రేయ. ఆన్సర్ సీమోను. యెహోవా రాఫా అనగా అర్థము? ఏ స్వస్థపరచువాడు, బి సమాధానపరచువాడు, సి బాగు చేయువాడు, డి ఆయనే చూచుకొనును. ఆన్సర్ ఏ స్వస్థపరచువాడు. 8వ ప్రశ్న, యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు ఎంత? ఏ 20, బి 35, సి 40, డి 30. ఆన్సర్ డి 30. 9వ ప్రశ్న, మొత్తం బైబిల్లోని మధ్య అధ్యాయము? ఏ 110వ కీర్తన, బి 120వ కీర్తన, సి 117వ కీర్తన, డి 116వ కీర్తన. ఆన్సర్ కీర్తనలు 117. 10వ ప్రశ్న, బిలాము బోధ ఏ సంఘంలో ఉంది? ఏ పెర్గము, బి స్ముర్నా, సి ఎఫెసు, డి తుయతైరా. ఆన్సర్ సి ఎఫెసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.